రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 12 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. శ్రీనివాస్ బ్యాటి సెకండ్ ఇక్కడ అశోక్ యాదవ్ గారి వేదికలకు ఆహ్వానిస్తున్నా లోపలికి రావాలి. మీరు కొంచెం ప్రశాంత తీసుకోండి సార్ కొంచెం ఓకే. స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు మరి వారు 4వసారి ఎమ్మెల్యేగా గెలవడం చాలా పెద్ద పరిణామం ఇది. మరి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఆశీస్సులు ఎంత గొప్పగా ఉన్నా కూడా మా వంతు సహకారం తప్పకుండా స్పీకర్గా వారికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా రాజేంద్రనగర్ శాసన నియోజకవర్గము రోజు అభివృద్ధి చెందుతున్నది. కాలనీలు పెద్దగా విస్తరిస్తున్నాయి. మరి దానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో శాసనసభ్యులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఎల్లప్పుడూ నా వంతు సహకారం కానీ మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సహకారం కానీ మరి మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి చీఫ్ విప్ వారి సహకారం ఎల్లప్పుడూ. సమాచారాలకు సంబంధించిన మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నప్పుడు ఏ పేదవాడు కానీ అర్హత గల ఉన్న మా నిరుపేద కుటుంబానికి సంబంధించి కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. అధికారులను కూడా అదే విధంగా సూచిస్తా ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. కట్టుదిట్టమైన ప్రయత్నాలు మీరు మూసీ నదికి సంబంధించి మీరు ఏ ప్రయత్నం చేసినా పేదవాడికి ఇబ్బంది లేకుండా మనం ముందస్తు చర్యలు తీసుకొని ఈరోజు మూసీ నదికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన జరిగితే బాగుపడేది పేదవారు, పరివారిక ప్రాంతంలో ఉంటున్న వారు, వారి జీవనాలలో మెరుగుపరిచే కార్యాచరణ తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ప్రయత్నం. మరి సమాచారాలకు సంబంధించిన మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తా ఉన్నప్పుడు ఏ పేదవాడు కానీ అర్హత